అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్‌లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ మీకు ఫస్ట్ ఇయర్‌లో ఫిజిక్స్‌కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో సిరీస్‌లో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ క్వెషన్‌లో మనం ఉందాం. సో, మన ఫస్ట్ క్వెషన్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేస్‌లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మనం వెరిఫై చేద్దాం. కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా, పాఠాలు విన్నా వినకపోయినా, అర్థమైనా కాకపోయినా, దేనితో సంబంధం లేకుండా ఈ ఒక్క వీడియో మీరు కొంచెం శ్రద్ధగా వింటే మీరు ఇక గతః పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వినండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 2 మీరు మెయింటైన్ చేస్తే ఇక మీకు ఏ బాధ లేదు. సో, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ డెఫినేషన్ రాద్దాం. చిన్నప్పటి నుంచి మనం చదివి ఉన్నదే ఇది. ఎనర్జీ నైదర్ be created nor be destroyed, but it can be దీని మీద ఎన్ని మీమ్స్ వచ్చినాయో. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాయంట్రా అంటే ఇంకేదేదో రాస్తున్నారు. బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ one form to another form. ఏంటట ఇది? ఎనర్జీని మనం సృష్టించలేము, మనం ఎనర్జీని తయారు చేయలేము. వీఆర్ నాట్ బ్రహ్మాస్, మనం బ్రహ్మలం కాదు, ఎనర్జీని మనం తయారు చేయలేము. సో వీ కెనాట్ డెస్ట్రాయ్ ఎనర్జీని నాశనం చేయలేము, అంటే మనం ఎముడి వేషము వేయలేము. మనం ఏం చేయగలము మహా అయితే అంటే ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ కాదు, ట్రాన్స్ఫార్మ్డ్. అసలు ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఒక రూపంలో ఉన్న ఎనర్జీని ఇంకో రూపంలోకి మనం మార్చగలం. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి. ఫ్యాన్ ఏమవుతుంది, మనం ఎలక్ట్రిక్ ఎనర్జీని ఇస్తాం. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏం చేస్తుంది, అందులో ఉన్న మోటార్ని తిప్పుతుంది, అంటే ఇది మెకానికల్ ఎనర్జీగా మారింది. ఎలక్ట్రిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారింది. మనం లైట్ ఆన్ చేస్తాం, లైట్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. లైట్ ఇస్తాం, అది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తాం, అది లైట్ ఎనర్జీని ఇస్తుంది, లైట్ ఎనర్జీగా మార్చుకుంటుంది, కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మొత్తానికి ఏదైతే మనం ఇచ్చింది ఎనర్జీ ఎంత ఇచ్చామో అంత ఉంటుంది, కాకపోతే మన ఇచ్చిన రూపంలో ఉండదు, అది వేరే రూపంలో ఉంటుంది వేరే దగ్గర. సో అట్లా ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు నేను మీకు 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి, నేను మీకు ఇచ్చా 100 రూపాయలు. మీరేం చేశారు, ఆ 100 రూపాయలతో ½ కేజీ షుగర్ కొనుక్కున్నారు, ఒక ½ కేజీ పండ్లు కొనుక్కున్నారు, ఇంకేదేదో కొనుక్కున్నారు, 100 రూపాయలు కథం చేశారు. ఇప్పుడు నేను ఇచ్చిన 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, కాకపోతే వేరే రూపంలో ఉన్నాయి. సో నా 100ని మీరేం డ్యామేజ్ చేయలేదు, కాకపోతే వేరే రూపంలో మార్చుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అరటి పండ్లు ప్లస్ ఆ షుగరు ప్లస్ ఇంకోటి అన్ని కలిపి టోటల్ వాటి కాస్ట్ అంతా కలిపితే ఎంత అవుతుంది? టోటల్ కాస్ట్ 100 రూపీస్ అవుతుంది. సో టోటల్ అనేది చేంజ్ అవ్వదు, టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్, బట్ వేరే వేరే రూపాల్లో ఉండొచ్చు. ఓకేనా? అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన డెఫినేషన్. ఇక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో దీన్ని ఎలా వెరిఫై చేయాలి అన్నది చూద్దాం. అసలు ముందు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏంటి? సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూడండి, మనం మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం నిజాయితీగా హానెస్ట్గా చెప్పాలంటే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు నేను రెగ్యులర్ క్లాసెస్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను, ఫిజిక్స్ చాప్టర్ చెప్పాను. సో అన్నిట్లో మీకు నేను మార్క్స్ ఎప్పుడు కూడా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నేను కాన్సెప్టే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. కానీ ఇక్కడ మాత్రం ఈ వీడియోలు మార్క్స్ ఓరియంటెడ్గానే ఉంటాయి, ఎందుకంటే ఎగ్జామ్లో మార్క్స్ సంపాదించాలనుకున్న వాళ్ళ కోసమే చేస్తున్న వీడియోలు కాబట్టి నేను ఇందులో నిర్మోహమాటం చెప్తున్నాను, అందులో మొహమాటం లేదు. సో మార్క్స్ సంపాదించడమే ఇంపార్టెన్స్ కాబట్టి మీకు ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కాదు, ఇక్కడ మార్క్స్ కోసం ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు అన్నది కాబట్టి. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని మీరు రాసినప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటో ఒక లైన్ రాయండి. దేన్ని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం? ద బాడీ
ఫాలింగ్ లేదా ఓపెన్ చేయండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ద మోషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డ్యూ టు gravity only. If the motion of a body is due to gravity only, then such motion is called freely falling motion, and that body is called freely falling body. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ పెన్ ఉందండి, ఈ పెన్ను మీద నేను ఎలాంటి ఫోర్స్ అప్లై చేయలేదు, జస్ట్ ఫింగర్స్ తీసాను, అది కిందకి పడిపోయింది. అంటే మోషన్ స్టార్ట్ అయింది, మూవ్మెంట్ స్టార్ట్ అయింది డ్యూ టు ఓన్లీ గ్రావిటీ వల్లనే అది కిందకి పోతుంది. మనమేమి ఈ కిందకి పోవడానికి మనం ప్రయత్నం ఏం చేయలేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే బలవంతం కిందకి వేసి కొట్టాను అనుకోండి, కిందకి ఇట్లా అన్నాను అంటే నేను కొంత ఫోర్స్ అప్లై చేసిన కిందకి నెట్టడానికి, అప్పుడు అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాదు. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే జస్ట్ మనమేం ఫోర్స్ అప్లై అయ్యాం, ఎర్త్ కిందకి లాక్కుంటుంది. సో ఎర్త్ కిందకి లాక్కుంటే ఆ గ్రావిటీ వల్ల మాత్రమే ఆ మోషన్ ఉండాలి, వేరే ఇతర ఏ ఫోర్సులు పనిచేయకూడదు. గాలి నెట్టకూడదు, మీరు నెట్టకూడదు, ఏది నెట్టకూడదు. జస్ట్ మీరు ఇట్లా రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా అది కింద పడిపోతుంటే దాన్ని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే ఫిజిక్స్లో బాగా గుర్తుండిపోవాల్సిన ఒకటే ఒక్క మాట ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ జీరో. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ జీరో. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ అనమాట. ఇది చక్కగా ఓ డబ్బా కొట్టారనుకోండి, ఫ్లాట్ అంతే, మీకు పేపర్ దిద్దేవాళ్ళు ఫ్లాట్ పడిపోతారు అంతే. సో ఇట్లాంటివి చాలా చేయాలి మీరు, మాస్ పనులు. సో ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ జీరో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో, రైట్. సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకుందాం, ఇది గ్రౌండ్, ఇక్కడి నుంచి కిందకు పడుతుంది. సో మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు, ఇంతకీ ప్రూవ్ చేయబోతున్నాం. ఏం ప్రూవ్ చేయబోతున్నాం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయబోతున్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయడం ఏంటి? సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫ్రీలీ ఫాలింగ్ అంటే గ్రావిటీ వల్ల కింద పడుతుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది స్టార్టింగ్లో, దీనికి కొంత ఎనర్జీ ఉంటుంది కదా, మధ్యలో ఇంకెక్కడో పట్టుకుందాం, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా ఎనర్జీ, ఇక్కడ దీన్ని ఏ అందాం, ఈ పాయింట్ దగ్గర బి అందాం, అక్కడ కూడా ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది కదా, ఇక్కడ సి అందాం, లాస్ట్ స్టేజ్ లాస్ట్ పాయింట్ అక్కడ కూడా ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది కదా. అయితే ఎనర్జీ ఉంటుంది కానీ అన్ని చోట్ల ఒకే రకమైన ఎనర్జీ ఉంటుంది అంటే వేరు వేరు ఎనర్జీలు ఉంటాయి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ అండి, ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది, జర్నీ మధ్యలో ఉంది, డిస్టర్బ్ చేయదు మీరు, అక్కడ వేరే ఎనర్జీ ఉంటుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, డెడ్ స్టేజ్కి వచ్చింది, అక్కడ వేరే రకమైన ఎనర్జీ. ఎనర్జీలో రకాలు వేరుంటాయి కానీ టోటల్ ఎనర్జీ, ఇక్కడ ఏ దగ్గర ఎన్ని రకాల ఎనర్జీలు ఉంటాయో వాళ్ళందరినీ కలిపితే టోటల్ ఎనర్జీ ఒకటి వస్తుంది కదా. ఆ టోటల్ ఎనర్జీ ఇక్కడ కనుక్కున్నా, ఆ టోటల్ ఎనర్జీ ఇక్కడ కనుక్కున్నా, ఆ టోటల్ ఎనర్జీ ఇక్కడ కనుక్కున్నా, టోటల్ ఎనర్జీ మాత్రం ఇక్కడ సేమ్ ఉంటాయి. ఎనర్జీలు వేరు వేరు ఉండొచ్చు, ఇక్కడ నీకేం ఎనర్జీ ఉందో అని మనం అక్కడ అడిగి ఉంటుంది, నాకు పొటెన్షియల్ ఎనర్జీ ఒకటే ఉందండి అంటాడు, కైనెటిక్ ఎనర్జీ లేదంటాడు. ఇక్కడ ఏంటంటే నాకు రెండు ఉన్నాయి అంటాడు, పొటెన్షియల్ ఉంది కైనెటిక్ ఉంది అంటాడు. ఇక్కడ ఏమడితే కైనెటిక్ ఒకటే ఉంది పొటెన్షియల్ లేదంటాడు. సో వాడొక ఎనర్జీ చెప్తున్నాడు, వాడొక ఎనర్జీ చెప్తున్నాడు, అక్కడ ఉంటే ఒకటి ఎనర్జీ చెప్తున్నాడు, ఇక్కడ ఉంటే ఒకటి చెప్తున్నాడు, వేరు వేరు పేర్లు చెప్తున్నాడు. కానీ టోటల్ ఎనర్జీ ఎంత ఉంది చెప్పు, నాకు ఆ పేర్లు అనవసరం. టోటల్ ఎనర్జీ ఇక్కడ నాకు 100 జూల్స్ ఉందండి, ఓకే. ఇక్కడ నీ టోటల్ ఎనర్జీ ఎంత ఉంది? 100 జూల్స్ ఉందండి. ఇక్కడ నీకు టోటల్ ఎనర్జీ ఎంత ఉంది? 100 జూల్స్ ఉంది, అంతే. పేర్లు అడిగావు ఇంకో వేరు వేరు పేర్లు చెప్తాడు, అదంతా నీకు ఎందుకు టోటల్ ఎనర్జీ ఎంత అంటే సేమ్ అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో 3 పొజిషన్స్ దగ్గర మనం టోటల్ ఎనర్జీ కనుక్కోబోతున్నాం. ఒకటి స్టార్టింగ్ పాయింట్, ఒకటి జర్నీలో మిడిల్ ఆఫ్ జర్నీ అని కాదు, జర్నీలో ఎక్కడో చోట, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద జర్నీ. ఈ 3 ప్లేసుల్లో టోటల్ ఎనర్జీలు కనుక్కుందాం. 3 ప్లేసుల్లో టోటల్ ఎనర్జీలు సేమ్ వస్తాయో లేదో చూద్దాం. సో ఇట్లా 3 ఎట్ ఏ టైం చేసేనా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్. సో ఇది తీసేద్దాం, మీరు రాసుకునే ఉంటారని నేను నమ్ముతున్నాను, తీసేస్తున్నాను. మీకు సాటిస్ఫాక్షన్ కోసం 3 సైమల్టేనియస్గా డ్రా చేస్తాను. ఎగ్జామ్లో అట్లా చేయకండి, కోపం తెప్పించకండి ఎగ్జామినర్కి. ఇన్విజిలేషన్ కాదు, పేపర్ వాల్యుయేషన్ చేసి వాళ్ళకి. ఇక్కడ
ఎట్ ఏ ఏంటి ఇవి ఎంత అంటే ఇక్కడ రాయండి ఒక మాట, లెట్ us ఫైండ్ ద టోటల్ ఎనర్జీ. ఇక్కడ మర్చిపోయా, మనం అసలు ముందు ఫిజిక్స్లో అసలు ఇంపార్టెంట్ విషయం మర్చిపోయి టోటల్ స్టోరీ స్టార్ట్ చేశా. అసలు స్టోరీలోకి వెళ్ళిపోవడానికి ముందు చిన్న స్టోరీ అండి. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ గ్రౌండ్ మీదకి పడుతుంటే ఈ జర్నీలో 3 స్టేజ్ల దగ్గర మన టోటల్ ఎనర్జీని వెరిఫై చేస్తాం కదా. ఈ అసలు సినిమా కంటే ముందు మనం పరిచయ కార్యక్రమాలు ఉన్నాయి. పేర్లు పడకుండానే స్టోరీ స్టార్ట్ చేస్తామా? కాబట్టి ఆబ్జెక్ట్ ఏంటిది, దానికి ఎంత మాస్ ఉంది, గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉంది, ఇవన్నీ రాయాలి కదండి. కాబట్టి ఈ మాటలు ఫిజిక్స్లో చాలా మంది ఇవి కూడా బట్టి పడతారు మహానుభావులు. ఆ పనులు చేయకండి, ఓన్గా రాయండి. లెట్ us టేక్ an ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి విత్ మాస్ m. ఆబ్జెక్ట్ యొక్క మాస్ m అనుకోండి. ఈజ్ ఎట్ ఏ హైట్, h హైట్లో ఉందనుకుందాం, నేల నుంచి అది h హైట్లో ఉందనుకుందాం. ఈజ్ ఎట్ ఏ హైట్ h ఫ్రమ్ ఎక్కడి నుంచి హైట్లో ఉంది, ఫ్రమ్ గ్రౌండ్. ఇట్లా పరిచయం చేసుకుందాం. సో ఆబ్జెక్టు మాస్ m మాస్తో ఉంది, గ్రౌండ్ నుంచి h హైట్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఇక్కడ రాద్దాం. లెట్ us ఫైండ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ 3 different positions during its journey as shown in the figure అని ఒక మాట రాయండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లెట్ us ఫైండ్ ద టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్కడ, ఎవరిది, ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎక్కడ, ఎట్ 3 different positions డ్యూరింగ్ ద జర్నీలో 3 different positions. ఆ 3 కూడా ఎక్కడెక్కడ అంటే షోన్ ఇన్ ద ఫిగర్, బొమ్మలో పెట్టాను, చూపించాను, చూసుకోండి అని ఒక మాట రాద్దాం. పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు అది చూసుకుంటారు. సో ఇప్పుడు ఇక మనం ఇది రాశాక ఇది తీసేస్తాను నేను. ఇప్పుడు మనం ఎట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ, నెక్స్ట్ దాని కింద బి టోటల్ ఎనర్జీ, సి దాని కింద టోటల్ ఎనర్జీ, ఒకదాని కింద ఒకటి రాయాలి. కానీ మనం పక్కన మీకు చూపిస్తాను నేను, ఎందుకంటే కంపారిజన్ ఈజీగా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటుంది. సో ఎట్ ఏ టోటల్ ఎనర్జీ ఎట్ ఏ అందాం. టోటల్ ఎనర్జీ ఎట్ ఏ టోటల్ ఎనర్జీ ఎట్ బి, అదేవిధంగా టోటల్ ఎనర్జీ ఎట్ సి. సో టోటల్ ఎనర్జీ, ఇంతకీ టోటల్ ఎనర్జీ అంటున్నాం. అసలు ఏమి ఎనర్జీలు ఉంటాయి వాటికి అంటే 2 రకాల మెయిన్ ఎనర్జీలు ఉంటాయి. చాలా అదర్ ఎనర్జీస్ చిన్న ఉన్నా కూడా. సో నార్మల్గా అయితే 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి ఒక ఆబ్జెక్ట్కి. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే దాని ప్లేస్ వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు నేను మామూలుగా మీ ఎంపీసీ ఫ్రెండ్ అండి, నేను పోయి ఒక సీఎం చైర్లో కూర్చున్నాను అనుకోండి. సీఎం పవర్ఫుల్ పర్సన్, పవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తే మీరు మాట వింటారా? వినరు. సీఎం చైర్లో కూర్చొని చెప్తే వింటారు, తప్పగా వినాల్సి వస్తుంది. కాబట్టి పవర్ పెరిగిపోయింది. దేనివల్ల వచ్చింది? పొజిషన్ వల్ల వచ్చింది. సో పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటారు? పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు గన్నులో ఉండే, ఇప్పుడు బుల్లెట్ ఉందండి, బుల్లెట్ని ఇట్లా చేతిలో పట్టుకుని అనుకోండి, మీరు భయపడతారా? భయపడరు. అదే బుల్లెట్ నేను గన్నులో పెట్టి ఇలా మీకు వెళ్ళి ట్రిగ్గర్ ఇలా పెట్టి ట్రిగ్గర్ మీద వెళ్ళిపెట్టి రెడీగా ఉన్నాను అనుకోండి, బాబాయ్ ఎక్కడ ట్రిగ్గర్ నొక్కేస్తడం భయం వేస్తుందా లేదా? అంటే బుల్లెట్ చేతిలో పట్టుకుని ఎట్లా చూస్తున్నప్పుడు మీకేం భయం అనిపించదు. అదే బుల్లెట్ గన్నులోకి వచ్చేసరికి దాని పొజిషన్ మారేసరికి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా. సో అట్లా పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ, మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. మంచి కైనెటిక్ ఎనర్జీ ఉన్న గుర్రాన్ని చూడంటారు అంటారు, అంటే మోషన్ వల్ల మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. సో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఈ ఆబ్జెక్ట్కి ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, సి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. ఆ 2 కలపాలి, అప్పుడు టోటల్ ఎనర్జీ వస్తుంది. సో టోటల్ ఎనర్జీ ఎట్ ఏ అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం? పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. పొటెన్షియల్
పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అండి ఎంజీహెచ్. సో పొటెన్షియల్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి, ఎంఏఎస్ జనరల్గా మాస్ ఫార్ములా, అదే గ్రావిటీ వల్ల ఉండే పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్. ఎం ఫర్ మాస్, జీ ఫర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ ఎంత హైట్లో ఉంది. పొటెన్షియల్ ఎనర్జీలో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ హెచ్ ఏంటి అంటే గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉందో ఆ హెచ్ని తీసుకోవాలి. ఎంత హైట్లో ఉంటే దానికి ఆ ఎనర్జీ ఉందో పొటెన్షియల్ ఎనర్జీ అంటే. కాబట్టి హెచ్ అంటే హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అన్నమాట అనాలి, హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ హెచ్ మీన్స్. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్. ఎం మీన్స్ మాస్, వి మీన్స్ వెలాసిటీ. ఇప్పుడు చెప్పండి, ఏ దగ్గర ఉన్నప్పుడు, ఏ దగ్గర ఉందండి ఆబ్జెక్ట్, జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం మనం, వదలబోతున్నా నేను, జస్ట్ వదలబోతుంటే దానికి ఇనీషియల్ వెలాసిటీ ఏమని చెప్పాను ఇందాక రాశాను, 0. స్టార్టింగ్లో దానికి ఏ వెలాసిటీ ఉండదు కదా, మెల్లగా వెలాసిటీ పెరుగుతుంది. ఎవరి వల్ల? అది ఎర్త్ లాగుతుంటుంది కదా, ఇట్లా లాగేస్తుంటుంది. కాబట్టి ఆ ఆబ్జెక్ట్ కింద పడుతున్న కొద్దిగా స్పీడ్గా పడుతుంటుంది. స్టార్టింగ్లో స్లోగా ఉంటుంది, నేను వదిలినప్పుడు స్లోగా మళ్ళీ స్పీడ్ ఎందుకుంటుంది. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్కి వెలాసిటీ ఉందా? లేదు. సో వెలాసిటీ 0. సో హాఫ్ ఎం ఇంటూ 0 స్క్వేర్. సో హాఫ్ ఇంటూ ఎం ఇంటూ 0 టోటల్ 0. సో కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే ఏంటి చెప్పండి, సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఎంజీహెచ్ ప్లస్ 0 కలిపితే ఎంజీహెచ్. దిస్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ. అంటే అర్థం ఏంటి చెప్పండి, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మోషన్లో లేదు కదా, కైనెటిక్ ఎనర్జీ ఎట్లా వస్తుంది మనమేనా అర్థం చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఇక్కడ తీసేద్దాం, హెచ్ అని ఇక్కడ రాద్దాం, ఇది హెచ్ టోటల్. సరే, బి అనే పాయింట్ దగ్గరికి తర్వాత వద్దాం, సి దగ్గరికి ముందు పోదాం, కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు రాయటం ఆర్డర్లో రాయండి బాబు. సి దగ్గర చూద్దాం. అంటే సి అంటే లాస్ట్ ప్లేస్. సో ఎట్ సి పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ సి ఈక్వల్ టు ఎంజీహెచ్. చెప్పండి ఎంజీహెచ్ ఏమవుతుంది, ఎం మాస్ ఇంటూ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హెచ్0. హెచ్0 అందుకనే మీకు నేను ఇందా చెప్పాను, హెచ్ అంటే ఏమనాలి, పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ హెచ్ మీన్స్ వాట్, హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉందో అది తీసుకోవాలి. మరి ఇక్కడ హెచ్ అంటే హైట్ ఫ్రమ్ ద గ్రౌండే కదా. సి దగ్గర గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉందండి ఆబ్జెక్ట్, గ్రౌండ్ మీదనే ఉంది. సో గ్రౌండ్ నుంచి ఎత్తులో లేదు కదా, దట్ హైట్ ఈజ్ 0 నౌ. సి అనే పాయింట్ దగ్గర హైట్ లేదు, గ్రౌండ్కి ఆనుకునే ఉంది కాబట్టి నో హైట్, దెర్ ఈజ్ నో హైట్, 0. సో దెర్ ఈజ్ నో పొటెన్షియల్ ఎనర్జీ. Thank you very much. Now coming to the kinetic energy. Kinetic energy equal to half mv square. అయితే సి అనే పాయింట్ దగ్గర దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది, వి ఎంత ఉంటుందో చూద్దాం. యు ఎంత ఉంటుంది, ఇనీషియల్ వెలాసిటీ 0 అంతే కదా. ఏ దగ్గర ఇనీషియల్ వెలాసిటీ 0 అని మనం స్టార్టింగ్ ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు దానికి వెలాసిటీ ఉండదు, ఇనీషియల్ వెలాసిటీ 0. ఫైనల్ వెలాసిటీ వి కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, v square minus u square equal to 2gh. 2as జనరల్గా 2gh రాస్తాం. v square minus u square equal to 2gh. ఇది మనకు మోషన్, లాస్ ఆఫ్ మోషన్లో ఫార్ములా. ఇది v కనుక్కోవటానికి. ఇప్పుడు u 0 కదా, ఇనీషియల్ వెలాసిటీ 0 కదా, కాబట్టి అప్పుడు v స్క్వేర్ ఏమవుతుంది, 2gh అవుతుంది. ఓకే, వెరీ గుడ్. దీన్ని ఈక్వేషన్ 1 అనండి, దీన్ని 2 అనండి. 2ని తీసుకుపోయి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ 2 in 1, 2 in 1. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. వి స్క్వేర్ అంటేనే 2gh. సో 2gh, 2 క్యాన్సిల్, m ఇంటూ gh, mgh. సో దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ 0 ఇక్కడ, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ mgh. ఏదైతే ఏంటి మనకి టోటల్ ఎనర్జీ ఏమైపోయినప్పుడు, సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ దట్ ఈక్వల్ టు
0 plus mgh that equal to mgh. This is the total energy. So that is the total energy. This is the total energy. So 2 పాయింట్ల దగ్గర టోటల్ ఎనర్జీ టాలీ అయింది. సో ఇక్కడికి వద్దాం, మిడిల్ ఆఫ్ ద జర్నీ, అంటే ఎగ్జాక్ట్ నాట్ మిడిల్, ఎక్కడో జర్నీ మధ్యలో ఏదో పాయింట్. సో మనం ఏమనుకుందాం అంటే ఆల్రెడీ ఏ నుంచి ఇది ఎక్స్ యూనిట్స్ దూరం అనుకుందాం. అంటే ఆల్రెడీ ఎక్స్ యూనిట్స్ దూరం ప్రయాణం చేసింది, ఎక్స్ యూనిట్స్ ప్రయాణం చేసేసింది. ఆల్రెడీ ఎంత దూరం జర్నీ చేసింది? ఎక్స్ యూనిట్స్ జర్నీ చేసింది. ఇంకా ఎంత దూరం జర్నీ చేయాలి అంటే గ్రౌండ్కి పోవాలంటే ఇంకెంత దూరం ఇది ఎత్తు? ఈ ఎంత ఎత్తు ఉంటుంది? హెచ్ మైనస్ ఎక్స్, అంతేనా? ఇంకా హెచ్ మైనస్ ఎక్స్ దూరం, టోటల్ హెచ్, అందులో ఆల్రెడీ ఎక్స్ ప్రయాణం అయిపోయింది, బి దగ్గరకు వచ్చేసింది. సో బి దగ్గర ఇంకా ఎంత జర్నీ బాకీ ఉంది? హెచ్ మైనస్ ఎక్స్. సో పొటెన్షియల్ ఎనర్జీ రాద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ? ఎంజీహెచ్. ఏం చెప్పాను మీకు నేను? హెచ్ మీన్స్ వాట్? హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉంది బి అనే పొజిషన్ అంటే? బి అనే పొజిషన్ అంటే గ్రౌండ్ నుంచి హెచ్ మైనస్ ఎక్స్ ఎత్తులో ఉంది, కాబట్టి హెచ్ ఉన్న దగ్గర హెచ్ మైనస్ ఎక్స్ రాయాలి. సో ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్, దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసింది ఈక్వేషన్ 1. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? హాఫ్ ఎంవి స్క్వేర్. సో వెలాసిటీ అంటే బి దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? వెలాసిటీ ఎట్ బి కనుక్కుందాం. ఇప్పుడు సేమ్ వెలాసిటీ కనుక్కోవాలంటే ఇందా ఫార్ములాని ఇక్కడ కూడా రాద్దాం. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2gh కదా. సో వి తెలీదు, ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంటుంది, ఇంటూ 2g. ఇక్కడ హైట్ ఏంటి ఇందులో అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హైట్ ఏంటి అంటే ఎంత దూరం ప్రయాణం చేసింది. మీరు చూసారా ఇందాక హెచ్ దగ్గర నేను హెచ్ రాసా, ఎందుకు? సి అనే పాయింట్ దగ్గరకు వచ్చేసింది ఆబ్జెక్ట్. సి అనే పాయింట్ దగ్గరకు వచ్చిందంటే స్టార్టింగ్ నుంచి ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చింది? హెచ్ దూరం ప్రయాణం చేసి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ హెచ్, అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ని కవర్ చేసింది. మనం వెలాసిటీ అనుకుంటున్నాం కదా, ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ అనుకుంటున్నామో ఆ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం కవర్ చేసుకుంటూ వచ్చింది? అక్కడ హెచ్, కాబట్టి ఇక్కడ హెచ్ఏ ఉంచాం. ఇక్కడ చూడండి బి దగ్గర కనుక్కుంటున్నాం, బి దగ్గర కనుక్కుంటున్నాం అంటే స్టార్టింగ్ నుంచి ఎంత జర్నీ చేసి వచ్చింది? ఎక్స్ యూనిట్స్ చేసి వచ్చింది, కాబట్టి ఇక్కడ హెచ్ బదులు ఏం పెట్టాలి? ఎక్స్. చేసిన జర్నీ డిస్ప్లేస్మెంట్ రాయాలి ఇక్కడ, చేసిన జర్నీ. పొటెన్షియల్ ఎనర్జీలో హెచ్ అంటే గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉందో అది పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి. వెలాసిటీ కనుక్కునేటప్పుడు అది ఎంత జర్నీ చేసింది? ఎక్స్ యూనిట్స్ జర్నీ చేసింది, అందుకనే హెచ్ దగ్గర ఎక్స్ రాస్తాం. సో వి స్క్వేర్ ఈక్వల్ టు ఫైనల్గా 2gx. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్, వి స్క్వేర్ అంటే 2gx. సో 2 క్యాన్సిల్, సో ఏం మిగిలింది? mgx. సో ఇది కైనెటిక్ ఎనర్జీ సెకండ్. సో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? mgh మైనస్ mgx ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? mgx. సో ప్లస్ mgx మైనస్ mgx క్యాన్సిల్. సో మళ్ళీ ఇక్కడ కూడా టోటల్ ఎనర్జీ ఏమొచ్చింది? mgh. మీరు గమనించారా 3 చోట్ల టోటల్ ఎనర్జీ చేంజ్ అవ్వలేదు, కానీ ఏం చేంజ్ అయింది? టోటల్ ఎనర్జీ మారలేదు కానీ ఎనర్జీలు మారలేదా? ఎనర్జీలు మారినాయి. స్టార్టింగ్లో దానికి కైనెటిక్ ఎనర్జీయే లేదు, ఎండింగ్లో ఉన్నదే కైనెటిక్ ఎనర్జీ. సో ఎనర్జీలు మారినాయి కానీ టోటల్కి వచ్చేసరికి అన్ని చోట్ల సేమ్ ఉంది. కాబట్టి కింద మీరు ఒక మాట రాయాలి, హెన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వెరిఫైడ్ అని ఒక మాట. పూర్తి చేయకపోతే నాకు ప్లేస్ లేదని రాయలేదు, అది పూర్తి మీరు రాసుకోండి. హెన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వెరిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇది ఈజియెస్ట్ క్వశ్చన్, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి కొంచెం ఎక్స్ప్లెనేషన్ రాసేటప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటలని అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ లాగా కాకుండా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ mgh అని రాశారు అనుకోండి, ఇక్కడ m అంటే ఏంటి? m ఈక్వల్ టు మాస్, g ఈక్వల్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, h అంటే హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అని మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ రాస్తూ ఉన్నారు అనుకోండి, కొంచెం థియరీ కూడా కలుస్తుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్ చేసినట్టు ఓన్లీ లెక్కల స్టెప్స్ లాగా కాకుండా మధ్య మధ్యలో అలా అలా గ్రీనరీ కనపడాలి మనకి. సో థియరిటికల్ సెంటెన్సెస్ కనపడాలంటే మీరు ఓన్గా రాసేయచ్చు, పెద్ద విషయం కాదు. సో మెయిన్ అయితే ఇది. సెకండ్ క్వశ్చన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.